ఈరోజు మనకు కరెక్ట్గా 100 రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు అయిపోతాయి. అసెంబ్లీ పార్లమెంట్ రెండు ఎన్నికలు అయిపోతాయి. కానీ ఈరోజు ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రామచంద్రయ్య గారు ఒక 3-4 పాయింట్లు మాట్లాడారు. చాలా స్పష్టంగా తక్కువ సమయంలో ఆయన చెప్పింది మీరు చూస్తే, ఎందుకు ఈరోజు నేను మీ నాయకత్వాన్ని బలపరుస్తున్నాను, ఏమి అవసరమో చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకొక విషయంలో కూడా ఆయన చెప్పింది మీరు చూస్తే, ఒకవేళ మీరు వచ్చినా ఈ రాష్ట్రాన్ని తిరిగి మళ్ళీ ఘాట్లో పెట్టగలుగుతారా లేదా అని అనుమానం ఉన్నా మీరు తప్ప ఎవరూ చేయలేరని నమ్మకం నాకుందని వారు చెప్పారు. నేను ఎన్నోసార్లు ఒక విషయం మీ అందరికీ చెప్పాను. 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. 72లో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాను. కానీ ఎంతోమంది ముఖ్యమంత్రులు చూశాను. కానీ ఇంత దారుణమైన ముఖ్యమంత్రిని, ఇంత దారుణమైన పరిపాలన నేను ఎప్పుడూ చూడలేదు. వారు చెప్పినట్టు 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. అంటే ఆషామాషి కాదు. రెండో పక్కన మీరు ఒక్కసారి ఆలోచిస్తే అభివృద్ధి బాగా కుంటుపడిపోయింది. వారు ఒక మాట చెప్పిన దాని ప్రకారం 75 సంవత్సరాలుగా అభివృద్ధి చేసిన వ్యవస్థల్ని, ఒక ఇన్స్టిట్యూషన్ బిల్డప్ చేయడం చాలా సమయం పడుతుంది. దాన్ని ఇమ్మీడియట్గా విధ్వంసం చేయడం చాలా ఈజీ. అదే జరిగింది ఈరోజు. ఒక్క వ్యవస్థ కాదు, ఒక రోడ్ల వ్యవస్థ అధ్వానమైన పరిస్థితి, ఒక అగ్రికల్చర్ వ్యవస్థ ఎక్కడికి పోయిందో మనకే అర్థం కాదు, దాని అడ్రస్ కూడా లేదు. ఒక వెటనరీ కానీ, ఇంకో ఒక విద్యా వ్యవస్థ కానీ, వైద్యం కానీ అన్నీ కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చాయి. అంటే ఎప్పుడు కూడా వ్యవస్థలో పర్ఫెక్ట్గా ఉండి ఆ వ్యవస్థలు నడిపించే వ్యక్తులు సమర్థవంతమైన వ్యక్తులుంటే దాని ఫలితాలు సామాన్య ప్రజానీకానికి అంతాయి. ఈరోజు మీరు చూస్తూ ఉంటే స్కూల్ బిల్డింగ్లు రంగులేయడం అభివృద్ధి కాదు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందులో చదువుకున్న విద్యార్థి మేధావిగా తయారై బ్రహ్మాండమైన ఉద్యోగం వస్తే అదే నిజమైన విద్యాభివృద్ధి. అది తెలుగుదేశం పార్టీ చేసిన విధానం. ఈరోజు వీళ్ళు ఏం చేస్తున్నారు, రంగులు కొట్టి పై మెరుగులు దిద్ది ఇదే నిజమైన అభివృద్ధి అని గొప్పలు చెప్పుకుంటున్నారు. సంక్షేమ కార్యక్రమాలు మాట్లాడుతున్నారు. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలన్నీ ఇంత మునుపు కూడా ఇచ్చాం. నేనున్నప్పుడు 100 సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం. అన్ని కార్యక్రమాలు రద్దు చేసి కడాన ఒకప్పుడు స్కాలర్షిప్లు 16 లక్షలు 18 లక్షలకు ఇస్తే ఇప్పుడు విద్యా దీవెన అనే పేరు పెట్టి 10 లక్షలు కుదించి దానికి బటన్ నొక్కి వాళ్ళ పేపర్లో ఫుల్ అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటే ఇది అభివృద్ధి కాదు. పిల్లలు చదువుకోలేరు. ఈ రాష్ట్రంలో చదువుకోవాలి అనుకునే ప్రతి ఒక్క విద్యార్థికి అవసరమైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాదు, విదేశాల్లో కూడా చదువుకునే అవకాశం కల్పించినప్పుడే నిజమైన విద్యాభివృద్ధి. అదే తెలుగుదేశం పార్టీ చేశాం. విదేశీ విద్య కింద తెలివైన పిల్లలకి 15 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ వ్యవస్థే కాదు, ఇటీవలే మనం చూస్తే భయంకరంగా ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్లు చేసేస్తున్నారు. నా